స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం అయ్యా. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యమును నీటి ద్వారా ఉదక స్నానం చేయబడి, ఈ వాక్యం అనే అగ్ని ద్వారా అయ్యా పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి, అయ్యా నీ వాక్యం అనే ఆహారము ద్వారా తృప్తి పొందపరచబడి, అయ్యా నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచబడడానికి సహాయం చేయండి. వాక్యమైన దేవా, నీ వాక్యరూపిగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటారని యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మొదటిగా దేవునికి వందనాలు. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా వందనాలండి. అందరూ బాగున్నారు కదండి? దేవుని కృపను బట్టి అందరం బాగున్నాము. పోయిన వారం మీద ఈ వారం కొద్దిగా తగ్గినట్టున్నాం లెక్క. దేవుని కృప. మరి ఎవరైతే రావాలనుకున్నారో వచ్చారు. రాలేకపోయిన వాళ్ళ గురించి మనం మరొకసారి ప్రార్థన చేసుకొని వాళ్ళని పిలుచుకుందాం. ఎందుకంటే తర్వాత వారానికి వాళ్ళు రావాలి కదా, రావాలని చెప్పి వారి గురించి తర్వాత ప్రార్థన చేద్దాము. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నారో ముందు మనం వాక్యంలోకి వెళ్ళి దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నారు, అసలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం చేయాలంటే ఏం మాట్లాడబోతున్నాడని కొద్దిగా ఆసక్తి అనేది మనలో ఒకసారి పెంచుకుందాం. ఎందుకంటే వాక్యం అనేది మనకి ఆహారం లాంటిది. ఆహారం కొరకు ఆకలి కలిగిన వారు ఎలాగా ఎదురు చూస్తారో అలా మనం ఎదురు చూడాలి వాక్యం కొరకు. అలా ఏంటంటే మన జీవితంలో ఈ ఆహారాన్ని మనం ఏం చేయాలంటే ఇంకా 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 ఆహారాన్ని తీసుకునేలాగా ఉండాలి. వాక్యం అనేది అసలు చాలా వరకు ఎంత తిన్నా ఎంత అసలు దాన్ని చదివినా తనివి తీరని విధంగా ఉంటుంది వాక్యం అనేది. అలా ఏంటంటే మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం అనేది మనకు ఆహారంలో ఉంటే ఆకలి కొనిన వాడు ఆహారం కొరకు ఎలా అయితే ఎదురు చూస్తాడో మనం ఈ వాక్యం కొరకు అలా ఎదురు చూస్తాం. అలా దీని కొరకు ఆకలి కలిగి ఉంటే ఈరోజు దేవుడు మన విషయంలో, మన జీవితం విషయంలో, మన ప్రార్థన విషయంలో చాలా వరకు ఆలోచిస్తున్నాడు. కాబట్టి మనం దేవుడికి ఏ విధమైన మర్యాద అనేది మనం ఇస్తున్నామో దాని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అంటే మనం దేవునికి, దేవుని సేవకులకి, దేవుని పిల్లలకి మనం ఎలాంటి మర్యాద ఇవ్వాలి, దాన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడి సేవకులకే కాదు, దేవునికి అసలు మర్యాద అనేది ఇవ్వకుండా శిక్ష అనేది పొందుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మంచితో పాటు చెడు మనకి నేర్పే విధంగా కాక ఆ చెడు చెయ్యకండి అని మనకి చెప్పేది బైబిల్. కానీ చాలా మంది ఏంటంటే బైబిల్లో చెడు ఉన్నది కదా అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంగా చూడట్లేదు. కానీ బైబిల్ ఏంటంటే చెడు చెయ్యకండి అని, చెడు ఇది చెయ్యకూడదు అని చెప్తుందే తప్ప చెడు ఉన్నది కాబట్టి ఇది బైబిల్ చెడు అయిపోదు. అలా ఏంటంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా వరకు ఏంటంటే దేవుడి ఎడల దేవునికి మర్యాద లేకుండా, దేవుని పని ఏం పని చెప్తే ఆ పని చేయకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు తిరిగి ఏంటంటే దేవుడు చెప్పని పనులు అయ్యి చేస్తూ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి నశించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అందులో కొంతమందిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాము. ఏంటంటే మొదటిగా 2 రాజుల గ్రంథం మనం చూస్తే అక్కడ ఏలియా, ఎలీషా గారు ఇద్దరు ప్రవక్తలు మనకి కనిపిస్తున్నారు. అందులో మొదటిగా మనకి ఏలియా గారు కనిపిస్తున్నారు. అక్కడ ఆయన ఏంటంటే దేవుడికి ప్రవర్తగా ఉన్నారు. అంటే దేవుని తర్వాత ఆయన ఏంటంటే ప్రజలకు ఏంటంటే దేవుడు చెప్పే మాటలు చెప్పేవారిగా ఉన్నారు. ఆయన దేవుడు వాక్కు అనేది ఆయనకు ఉన్నది. ఆయనకి మర్యాద ఇవ్వకుండా చాలా మంది నశించిపోయారు. మనం చదువుకుందాము. ఏంటంటే అక్కడ 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాము. 2 రాజులు 1వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి వానితో ఉన్న 50 మందిని దహించింది. చాలండి. ఇక్కడ దేవుడు
ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా ఏం నేర్పిస్తున్నారంటే, ఇక్కడ ఒక సందర్భం అనేది మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఏలియా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక మాట అనేది ఇస్తున్నాడు. ఏంటంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి నిన్ను దహించేస్తుంది అని చెప్పి ఏలియా ఏంటంటున్నాడంటే, నీ దైవజనుని అయితే జరుగును గాక అని పలికారు. ఎందుకు పలికారు అంటే మనం చూస్తాము ఆ ముందు వచనంలో ఏమని ఉంటదంటే, అక్కడ ఆ అధిపతి అనే ఆయన ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి, ఏలియా దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, రాజు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఖచ్చితంగా దిగి రావాలని చెప్పి మర్యాద లేకుండా రాజు ఆజ్ఞ అని చెప్పి పిలుస్తాడు. అదేంటంటే ఏలియా గారికి నచ్చదు. మర్యాద అనేది లేకుండా ఏంటంటే నేను నీ కింద పనిచేసేవాడినా అని చెప్పి ఎవరికన్నా సరే కోపం వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న అతన్ని ఎవరినన్నా సరే, ఇప్పుడు ఒక పెద్ద మనిషిని మనం చూస్తే, బాగా డబ్బున్న వ్యక్తి, బాగా పలుకుబడి, బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం ఏంటంటే ఒక చిన్న కుర్రాళ్ళగా ట్రీట్ చేసాం అనుకోండి, నచ్చుతుంది ఆయనకి, ఖచ్చితంగా కోపం వస్తుంది. ఈయన ఏంటంటే దేవుని సేవకుడు, అలాంటి ఆయన్ని మర్యాద లేకుండా రాజాజ్ఞ అని చెప్పి పిలిస్తే మరి ఆయన కోపం రాదా? అందుకని చెప్పి ఏం చేశారు, అగ్ని దిగొచ్చి నిన్ను దహించేస్తుంది అని చెప్పి చెప్పగానే అక్కడ అధిపతి అతనితో ఉన్న 50 మంది, మొత్తం 51 మందిని అగ్ని ఏం చేసింది, దహించేసింది. తర్వాత రాజు మళ్ళీ అలాగే సేమ్ యాస్టీ చేయడంటే, ముందు ఎలా అయితే ఒక అధిపతి 50 మందిని ఎలా అయితే పంపిస్తాడో మళ్ళీ అలాగే పంపిస్తే అలాగే జరుగుతుంది. అతను కూడా అదే మాట అంటాడు, ఏంటంటే రాజాజ్ఞ నువ్వు దిగి రావాలని. అంటే రాజాజ్ఞ అయితే నేనెందుకు దిగి రావాలని చెప్పి ఎలియా గారికి ఉంటది కదా. మరి ఆయన ఎవరి మాట వింటాడు? దేవుడి మాట మాత్రమే వింటాడు. అలాంటి ఆయన్ని మనం అతను ఎలా మాట్లాడుతున్నాడంటే రాజు కింద పనిచేసేవాడుగా చూస్తున్నాడు. దాన్ని బట్టి మనం తర్వాత చూస్తే అలాగే జరుగుతుంది. అలాగే 51 మంది చనిపోతారు. కానీ తర్వాత వచ్చిన ఆయన మాత్రం ఏమంటాడంటే, నేను నా ప్రాణము నీకు ప్రియమైనదిగా చూడుము అని చెప్పి మోకాళ్ళు వేసి ఏలియా గారితో మాట్లాడతాడంట. అప్పుడు ఏం చేస్తాడంటే ఏలియా ఏం చేయడు, దేవదూత చెప్తుంది అతనితో పాటు వెళ్ళి అని చెప్పి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే, దేవుడి సేవకుడైనా సరే దేవునికైనా మనం ఇచ్చే మర్యాద ఎలా ఉండాలంటే, అక్కడ వాళ్ళని ఏదో తక్కువ చేసినట్టుగా ఉండకూడదు. ఈరోజు మన జీవితంలో మనం చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి, దేవుడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి దేవునికి ఇచ్చే మర్యాద మనం ఎలా ఉన్నది? ఇప్పుడు అప్పట్లో అయితే అలాగా దైవజనుని అలాగ ఒక మాట అన్నందుకు అగ్ని అనేది దిగొచ్చి కాల్చేయాలని మాట పలికారు, అక్కడ అలా చనిపోయారు. మరి ఇప్పుడు దైవజనులు మన విషయంలో అలా పలుకుతారా అంటే పలకరు కదా. పలుకుతారా? మన దైవజనులు అలా పలుకుతారా? వాళ్ళని ఏదన్నా సరే ఒక మాట అన్నా, లేదంటే ఏమన్నా వాళ్ళకి ఇబ్బందికరంగా మనం మాట్లాడినా, వాళ్ళు బాధపరిస్తే దైవజనులు అలా పలుకుతారా? పలకుండా తిరిగి మన గురించి ప్రార్థన చేస్తారు. అలా ఏంటంటే దేవుడి ఎడల మనం ఎలా ఉండాలంటే, మనం చూస్తాము అక్కడ మనం ఏలియా గారి విషయంలో మనం చూస్తాము. ఆయన తర్వాత వచ్చిన ఆయన, మూడోసారి వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే మోకాళ్ళ మీద నుండి అప్పుడు అడుగుతాడు. అలా దేవుడి ఎడల కూడా మనం ఎలా ఉండాలంటే ఒక మర్యాద కలిగి ఉండాలి. ఆయన దేవుడు అంటే ఎలాంటి వారంటే, మనకి ఇక్కడ మన న్యాయాధిపతి కాదు ఆయన. లేదా న్యాయాధిపతులకి, రాజులకి, ఇలా మనం పెద్ద పెద్ద మనుషులు అంటాం కదా, పెద్ద మనుషులకి ఎలాంటి విషయమైనా సరే, ఎలాంటి విషయంలోనైనా సరే, ఒక స్థానంలో ఉన్న ఆయన విషయమైనా, ఎలాంటి వాళ్ళకైనా సరే రాజు ఆయన. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి రాజు ఆయన, భూమికి రాజు. అలాంటి ఆయనకి మనం మర్యాద అనేది ఎలా ఇస్తున్నామో ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. ఆయన చెప్పే మాట మనం వినకుండా ఎలా పడితే అలా జీవిస్తున్నాం. బైబిల్ గ్రంథం ఒక అధ్యాయంతో మొదలవుతుంది కదా. ఎవరితో మొదలవుతుంది? ఆదాము అవ్వ గారితో మొదలవుతుంది. వాళ్ళు ఏం చేశారు? మర్యాద ఇచ్చారా దేవునికి? మర్యాద ఇవ్వలేదు. దేవుడు చెప్పాడు పండు తినకు అని, తిన్నారు కదా. కయ్యను కూడా మనం చూస్తాము, కయ్యను తప్పు చేస్తాడు, తప్పు చేసి ఒప్పుకోకుండా దేవుడిని ప్రశ్నించే విధంగా మాట్లాడతాడు. నేనేమన్నా తమ్ముడికి ఏమన్నా కాపలా కాసేవాడినా అని దేవుడిని ప్రశ్నిస్తాడు. అంటే ఏంటంటే అక్కడ మాట్లాడే విధానం ఎలా ఉన్నది? దేవుణ్ణి లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ అలా మాట్లాడాడు, ఏమయ్యాడు? శాపం అనేది పొందుకున్నాడు కదా. అలా మన జీవితంలో కూడా చాలా వరకు మనం దేవుని వ్యతిరేకించే మాటలుగానే ఉంటున్నాం. దేవుడి మాటలు ఎలా ఉండాలి అంటే ప్రియమైనదిగా ఉండాలి. దేవుడి మాటలు అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే మాటలు మనల్ని ప్రేమతో పిలిచే మాటలుగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? అవన్నీ పక్క దోసేస్తాం, బూతులు మాట్లాడతాం, లేదంటే ఒకరిని తిట్టేవారుగా ఉంటాం,
లేదంటే ఎవరితోనైనా మాట్లాడే విధానంలో చూస్తే వాళ్ళని హేళన చేసేవారుగా ఉంటాము. ఇలాగా ఏంటంటే దేవుడి విషయంలో మనం మర్యాద ఎలా ఇస్తున్నామో మనం పొరుగు వారిని కూడా అలాగే ఇవ్వాలి మర్యాద అనేది. ఈరోజు మనం చూస్తాము మన విషయంలో, మన జీవితంలో ఎంతో మంది మనల్ని హేళన చేసిన వారు ఉండొచ్చు. ఎంతో మంది మన విషయంలో మన ప్రవర్తనను బట్టి హేళన చేసేవారు ఉండొచ్చు, తిట్టేవారు ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి, కానీ దేవుడి విషయంలో మనం దేవుని సేవకులకి మర్యాద అనేది ఇస్తున్నామా లేదా? ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడు మనల్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు దేవుడు, నేను నిన్ను తయారు చేశాను, నేను నిన్ను సృజించాను, నీ జీవితంలో ఇలా ఉన్నావంటే దానికి కారణం నేను. ఇలాగ నా దగ్గరికి అది రావాలంటే మన ఇద్దరికి మధ్యలో దైవ సేవకుడిగా నా బిడ్డ ఉన్నారు. మరి మా ఇద్దరికి నువ్వు మర్యాద ఏ విధంగా ఇస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ఈరోజు మనల్ని దేవుడు ఎలా ప్రశ్నిస్తున్నారు అంటే, నువ్వు నాకు మర్యాద ఇస్తున్నావా, లేదంటే పట్టించుకోకుండా ఎలా నీ ఫ్రెండ్గా, లేదంటే నీ తర్వాతి వాడినిగా, నీ తమ్ముడిగా ఎలాగ ట్రీట్ చేస్తున్నావా అని చెప్పి దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు చూస్తాము మన విషయంలో ఎలా పడితే అలాగా దేవుని సన్నిధిలోకి రావడం, ఎలా పడితే అలా దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలా వాడడం. ఈరోజు మనం ఏమన్నా కొద్దిమంది కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు మాటలు అనేది వస్తూ ఉంటాయి మధ్యలో. దేవుని వాక్యం అనేది అప్పుడు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. ఏంటంటే సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అది దేవుని వాక్యం అనుకుంటున్నారా, లేదంటే దేవుడు ఏదో సరదాగా మీరు మాట్లాడుకుని ఒక జోకులా తీసుకుంటున్నారా దేవుని వాక్యాన్ని? ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరితో, మీరు నా వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నారో దేవుడు ఒక విధంగా అడుగుతున్నారు మనల్ని. ఒక విధంగా దేవుడు అడుగుతున్నారు, అసలు నాకు మర్యాద ఏ విధంగా ఇస్తున్నారు, మీరు మర్యాద అనేది మీకు ఇవ్వడం వచ్చా లేదా అని చెప్పి దేవుడు ఈరోజు అసలు ఒక ఆలోచనలో పడే స్థితిలో మనం మర్యాద అనేది ఇస్తున్నాం. ఈరోజు మనం ఒక చిన్న పిల్లాడు ఉందారు మన జీవితంలో. ఇప్పుడు మన పిల్లలు ఎవరొకరు ఉంటారు కదా, చిన్న వయసులో పిల్లలు, వాళ్ళు ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు కనబడినప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వాలని తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు మన పిల్లలు ఉంటారు కదండి, ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మనం నేర్పిస్తూ ఉంటాం. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇలా జాగ్రత్తగా మాట్లాడాలి, మర్యాద అనేది ఇలా ఇవ్వాలి, వాళ్ళని ఎలా పడితే అలా పిలవకూడదు. అన్నయ్య అన్నప్పుడు అన్నయ్య అని పిలవాలి తప్ప వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు. లేదంటే ఎవరినన్నా సరే ఎలా పిలవాలి ఏంటని మనం పిల్లలకు నేర్పుతాం కదా. మరి మనం దేవుడిని ఎలా పిలుస్తున్నాము? మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుని సేవకుడిని ఎలా పిలుస్తున్నాము? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎలాగా ఆలోచన చేస్తున్నాము? దేవుని వాక్యాన్ని, దేవుని బైబిల్ గ్రంథాన్ని మనం ఎక్కడ పడేస్తున్నాము? దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలా వాడకూడదు, దేవుని సేవకుడిని ఎలా పడితే అలా పిలవకూడదు, ఆయన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్నో మాటలు వింటూ ఉంటాం. కానీ వాళ్ళందరూ ఎలాంటి విషయాల్లో ఎన్నో మాటలు మాట్లాడినా మామూలు స్థితిలో ఎలా ఉంటారంటే, దేవుని సేవకుని ఇంత గౌరవించాలి అని తెలుసుకున్నా సరే మామూలుగానే ప్రవర్తిస్తారు. మనకన్నా ముందు ఎంతో మంది దైవజనులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి స్థితిలోంచి వచ్చారంటే కింద స్థాయిలోంచే వస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక దైవజనుడు అవ్వాలంటే కష్టం అనేది కరెక్ట్గా ఉండాలి. కష్టపడితేనే ఏదైనా సరే ఫలితం వస్తుంది. కాబట్టి ఒక దైవజనుడిగా మారాలి అని ఉండాలి అంటే ఆ దైవజనుడు ముందు ఎన్నో కష్టాలు అనుభవించి అక్కడ ఆ స్థాయికి వస్తాడు. మనం ఏం చేస్తామంటే ఏదో 2 మెట్లు ఎక్కేసి ఏదో సరదాగా వచ్చి ఏదో మాటలు చెప్తున్నాడు అన్నట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడి మాటలు అనేది ఎంత శక్తి కలగని అంటే, అవి మనం చాలా వరకు ఆ మాటల్ని చాలా వరకు ఎలా తీసుకోవాలంటే ఒక అగ్నికి ఎలా భయపడతాం అలా భయపడాలి దేవుడి మాటలకు. దేవుని పాటలు కావచ్చు, లేదంటే దేవుని సన్నిధిలో ఉన్న వారి గురించి, లేదంటే ఎలాంటి స్థితిలోనైనా సరే దేవుని ఆత్మీయమైన స్థితిలో ఉన్న వారి విషయంలో ఎవరికైనా సరే మనం మర్యాద ఎలా ఇవ్వాలంటే భయం కలిగి ఉండాలి. ఈరోజు మనం భయం లేని వారు కూడా ఒక యెజబెల్ ఉన్నది. యెజబెల్ అసలు దేవుని సేవకులు అంటే అసలు భయమే లేకుండా ఉన్నది. ఎలా చనిపోయిందంటే ఒక కుక్కలు నాకే అంట శరీరాన్ని, కుక్కలు తిన్నాయంట శరీరంలో ఏ పార్ట్ వదలకుండా చేతులు, అరచేతులు ఇలాగ కొన్ని పాటలు తప్ప ఏ పార్ట్ మిగలకుండా తినేసాయంట కుక్కలు. అలాంటి బ్రతుకు రాజకుమారి మల్లిన ఏం చేసింది? తప్పేం చేసింది? అసలు దేవుని సేవకుల్ని ఎలా చూసింది? ఒక కుక్కల వల్లే చూసిందంట. అంతే కదా, ఇప్పుడు దేవుని సేవకులను చంపించేసింది. అసలు లెక్క లేకుండా దేవుని సేవకులు, దేవుడైనా సరే దేవుని సేవకులైనా సరే భయం లేకుండా దేవుడి సేవకుడు వచ్చి కొన్ని మాటలు చెప్తున్నాడంటే లెక్క లేకుండా తిరిగి సమాధానం చెప్తూ
అసలు పట్టించుకోకుండా దేవుని సేవకులను చంపించేస్తూ ఎలా పడితే అలాగా ఆవిడ జీవితంలో ఆ ఏది తప్పు అనేది ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి తప్పు చేసిన దానిగానే ఉన్నది. కాబట్టి అలాంటి చావు వచ్చింది. కింద పడి చనిపోయి కుక్కల చేత తినబడి అసలు అలాంటి జీవితం అసలు ఒక రాజకుమారికి వచ్చే జీవితమేనా? ఆవిడని కప్పెట్టడానికి కూడా బాడీ లేకుండా అయిపోయిందంట. అలాంటి స్థితి ఆవిడది. అలాంటి పనులు చేసింది ఆవిడ. మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? అలాంటి హత్యలు చేయట్లేదు, కానీ హత్యలు చేసేవారుగా ఉంటున్నాం. ఎలాంటి హత్యలు? దేవుడికి ఎలాంటి హత్యలు చేస్తున్నాం? దేవుడికి గాయం చేస్తున్నాం. మనం చేసే పనుల ద్వారా దేవుడికి గాయం అనేది పడుతుందంట. అంటే మనం ఒక తప్పు చేస్తున్నామంటే దేవునికి గాయం చేసినట్టే లెక్క అది. ఈరోజు మనం దేవుడికి గాయం చేసేవారుగా ఉన్నామా, లేదంటే దేవుడికి ఆనందపరిచే విధంగా ఉన్నామా? అసలు మర్యాద అనేది అసలు దేవుడికి ఎలా ఇస్తున్నాం మనం? ఈరోజు దేవుడు వాక్యం అదే ఏంటంటే దేవుడికి ఇచ్చే మర్యాద ఎలా ఇవ్వాలి, అసలు మనం ఎలా ఇస్తున్నాం, ఎలా ఇస్తే అక్కడ ఎలా ఉన్నారు. ఇప్పుడు దైవజనులు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు దేవుడికి మర్యాద ఇచ్చిన వాళ్ళే. ఈరోజు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం ఏంటంటే చాలా మంది మర్యాద ఇవ్వక చనిపోయిన వారు, మర్యాద ఇవ్వకుండా ఏం చేశారంటే శిక్షించబడిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది. అలా ఉండకూడదని బైబిల్ గ్రంథం ఈరోజు మనకు చెప్తుంది. ఈరోజు మనం చూస్తే ఇక్కడ రాజులు 2వ గ్రంథంలో ఇక్కడ యెజబేలు గురించి చెప్తాం. ఇక్కడ రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. వారి దానిని పాతి పెట్టబోయిరి, అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప ఏమీ కనబడలేదు. అక్కడ చూస్తున్న యెజబేల్లో ఏ పాటలు మిగిలే? కపాలము, అరచేతులు, ఏ పాదములు తప్ప ఇంకేం మిగలలేదు. కుక్కలు ఏం చేసే? తినేసే. ఒక కోడిని కుక్కలు తిన్నట్టుగా తినేసే. అలా ఈరోజు మన జీవితంలో మన పాటలు అలా తినేవారుగా మనం ఉన్నామా? మరి అంతే, మన జీవితంలో మనం చేసే పనులకి అలాంటిదే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. కానీ అలాంటి చావు ఈరోజు మనకు రాకుండా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఇంకా మన జీవితంలో మనకు తోడుంటూ ఇంకా మనం ఎలా పడితే అలా జీవించినా దేవుడికి మర్యాద ఇవ్వకుండా ఎలా పడితే అలా జీవించినా సరే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రేమిస్తూ క్షమిస్తూ ఇంకా మనల్ని మన ఎడల ఎంతో ప్రేమ ఆయనకున్న ప్రేమ అనేది అసలు వర్ణించలేనంత ప్రేమ ఆయన మన ఎడల చూపిస్తున్నాడు. ఇలాంటి మర్యాద అనేది మనం ఎలా ఇవ్వాలి అంటే దేవుడికి అక్కడ చూసాం కదా, ఏలియా గారికి ఎలా ఇచ్చాడు మర్యాద? మోకాళ్ళు వేసి ఆయనతో మాట్లాడాడు. అంటే మాట్లాడేటప్పుడు మోకాళ్ళు వేసాడు. రాజు ఆజ్ఞ అని చెప్పలేదు. నన్ను నీ ప్రియమైన వానిగా చూడు, నా వెనకాల ఉన్న వారిని కూడా నువ్వు ఎలాంటి ఏంటంటే నేను ఎలా ముందు వచ్చిన వారిలా మమ్మల్ని చూడకో అని చెప్పి మాట్లాడారు. అప్పుడు మాట్లాడితే అప్పుడు ఏలియా గారు కాదు, డైరెక్ట్గా దేవదూతే ఆయనతో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనతో పాటు నువ్వు వెళ్ళని చెప్పి దేవదూతే చెప్పారంట. ఏలియా గారు అక్కర్లేదు. అలా మన జీవితంలో మనం చేసే పనులు బట్టి దేవుడి ఎడల మన దైవజనులు దేవుడితో ఇలా మొరపెడుతున్నారు. ఇగో నీ కుమార్తె ఉంది, ఇదిగో నీ కుమారుడు ఉన్నాడు, ఇలాంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పి దైవజనులు మన ఎడల ప్రార్థన చేసేవారుగా ఉన్నారా? ఈరోజు దైవజనులు చాలా వరకు ప్రార్థన ఎలా చేస్తున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే ఇలాగా నీ కుమారుడు ఉన్నాడు, ఇలా పాడైపోయాడు, వాడిని మార్చు అని చెప్పి ఎక్కువ మంది ఎక్కువ రకాలుగా చేస్తున్నారంట. అంటే అలాంటి స్థితిలో ఉన్నాం మనం. ఇదిగో నీ కుమార్తె ఇలాంటి ఇబ్బందుల్లో ఉంది, దాన్ని బట్టి నీ కుమార్తె నీ ఆత్మీయతలో బాగా ఎదుగుతుంది దేవా అని చెప్పి ప్రార్థన చేయడం కన్నా నీ కుమార్తె చెడిపోతుందని ప్రార్థన చేయడమే ఎక్కువ శాతం ఎక్కువ కనబడుతుంది. అంటే మన జీవితంలో మనం చేసే పనులు అంత ఎక్కువగా ఉన్నాయి. అసలు దేవుడికి అసలు మర్యాద అనేది మనం ఇవ్వకుండా మనం జీవిస్తున్నాం ఈరోజు. అసలు దేవుడికి అసలు మర్యాద అనేది మనం ఎలా ఇవ్వాలి? మనం చేసే క్రియలను బట్టే, మనం చేసే పనులు బట్టే. అక్కడ దేవుడి సన్నిధిలో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో వాళ్ళందరూ ఏం చేశారంటే దేవునికి విరోధమైన పనులే చేశారు. ఆహాబు కూడా దేవుడు చెప్పిన పని చేయకుండా యుద్ధానికి వెళ్ళాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. ముందుగానే చెప్పారు ఈయన కూడా కుక్కలు నాగుతాయని, ఈయన రక్తం కుక్కలు నాగుతాయని. అంటే ఏం జరిగింది? దేవుడు చెప్తున్నాడు మనకు ముందుగా నీ జీవితంలో పరిశుద్ధంగా జీవించని. ఈరోజు ఎంతో మంది దైవజనుల ద్వారా మనకు చెప్తున్నారు మనం చేసే పనులు ఎలా ఉండాలి అంటే దేవునికి అనుకూలమైన పనులు, దేవుడు చెప్పే పనులు.
పాపపు పనులు అనేది మనం చెయ్యకూడదు అని చెప్పి దేవుడు ఎన్నో రకాలుగా మనకు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్ని తీసిపారేసి అన్ని అసలు పట్టించుకోకుండా ఎలా ఉంటున్నామంటే, పట్టించుకోకుండా ఎలా పడితే అలా జీవిస్తున్నాం. ఏలియా తర్వాత ఎలీషా గారు వచ్చినప్పుడు అదే రాజుల గ్రంథంలోని పక్క పేజీ 2 రాజులు 2వ అధ్యాయం మనం చూస్తే 24వ వచనంలో 23, 24 చదువుదాము. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళును. అతడు త్రోవను పోవుచుండగా బాలుడు పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్మని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వాణ్ణి చూచి యెహోవా నామమును బట్టి వాణ్ణి శపించాను. అప్పుడు 2 ఆడు ఎడుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసిన. ఇక్కడ చూస్తున్నాము, అక్కడ 42 మందిని ఏం చేశాయి, 2 ఎలుగుబంట్లు వచ్చి చంపేశాయి, చీల్చి. ఎందుకు? దేవుని సేవకుని ఏం చేశారు? వాళ్ళు అపహాస్యం చేశారు. దేవుని సేవకుడే కదా, ప్రేమ కలిగి ఉండాలి కదా అని చెప్పి క్షమించేసి కదా. మరి అప్పట్లో అక్కడ అపహాస్యం చేశారు, చేసిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, శిక్ష అనేది పొందారు. మరి మనం ఈ టైంలో మనం కూడా ఎంతో మందిని అలాగే చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, చాలా మంది దైవ సేవకుల్ని ఎలా చూస్తున్నారంటే రకరకాలుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ఏదో వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా చిన్న మాట వదిలేరంటే ఇంకా పట్టుకొని ఇంకా మళ్ళీ 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 అది మాటల్లో ఒక మాటగా వచ్చినా సరే, లేదంటే ఆ మాట చెప్పినా సరే, లేదంటే అది పొరపాటున వచ్చినా సరే, అదంతా ఇంకా అవసరం. ఆ మాట వచ్చింది కదా, ఇంకా ఇంకా మొత్తం చేసేయడం, ఇంకా ఎలా పడితే అలాగా అనేక మాటలు. ఇప్పుడు అలాగా ఏం లేదు కదా, అలాగా వాళ్ళకి అలాంటి శిక్షలు ఏం లేవు. ఇంకా ప్రేమే ఉన్నది. ఇప్పుడు దేవుడి ప్రేమ ఇంకా చూపిస్తున్నారు, మారమని చెప్తున్నారు. అక్కడ ఎవ్వల్ని దైవ సేవకులు ఎవ్వల్ని తిట్టరు. ఏంటంటే వాళ్ళు చేసే పనులు తప్పు అని చెప్తారు తప్ప, ఎవ్వరు చేసే పని వాళ్ళు మంచి వాళ్ళు కాదు, లేదంటే వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని వాళ్ళని ఏమి చెప్పరు. నువ్వు చేసేది తప్పు అయితే తప్పు అని చెప్తారు, రైట్ అయితే రైట్ అని చెప్తారు, అంతే. ఎవ్వరైనా సరే ఏ దైవ సేవకుడైనా సరే, ఎలాంటి వారైనా సరే, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని చెప్తారే తప్ప నిన్ను ఏదైనా అపహాస్యం అనేది నిన్ను చేయరు. కానీ దైవ సేవకులను అపహాస్యం చేస్తున్నారు అప్పట్లో. ఈరోజు దేవుడు చెప్తున్నారు కఠినంగా దేవుడు ఇంకా కరెక్ట్గా ఏంటంటే ముఖాముఖిగా చెప్తున్నారు. అప్పట్లో అలా చేశారు, ఇప్పట్లో అలా చేయట్లేదనా ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మరి అప్పట్లో నా సేవకుడు అలా చేశాడు, దేవుడు సేవకుడు అలా చెప్పగానే ఎలుగుబంట్లు వచ్చి తినేస్తాయా? దేవుడు సేవకుడు చెప్పగానే ఎవరన్నా చెప్తే ఇప్పుడు నేను చెప్తాను అలా వచ్చేస్తాయా? అలా రావు. ఎందుకు వచ్చాయి ఆ రోజు? దేవుడు సేవకుడు ప్లస్ ఏంటంటే వాళ్ళు ఏం చేసే అపహాస్యం చేశారు, తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అక్కడ దేవుడి సేవకుడికి ఏమైంది, కోపం వచ్చింది. అది తప్పు అని తెలుసుకున్నాడు. తప్పు అని తెలిసి ఏం చేశాడు, వెంటనే శిక్ష వేశాడు. ఈరోజు అలా చేయట్లేదనా, ఈరోజు నేను అలా చేయట్లేదనా ఈరోజు అని చెప్పి దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనల్ని, బయట వాళ్ళని కాదు ఈ ప్రశ్న మాత్రం. ఎందుకంటే ఈ మాటను బట్టి చాలా మంది అనుకుంటారు ఇలా చెప్పించేస్తున్నాడు అందరిని అనుకుంటారు. కానీ మనల్ని అంటే దేవుని పిల్లల్ని మాత్రమే ఈ ప్రశ్న దేవుడు అడుగుతున్నారు. ఎందుకంటే దేవుడి పిల్లలు కాని వారి గురించి ఇంకా దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే ఈ రోజు మనం ఎలాంటి జీవితం జీవించిన తర్వాత అయినా సరే, తప్పు చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని చెయ్యి, దేవుని సన్నిధిలో ఎన్ని చెయ్యి, నీకు ఎన్ని కానుకలు ఇయ్యి, ఎన్ని భోజనాలు పెట్టి, ఎలాంటి చర్చిలైనా కట్టించు, ఎలాంటి సేవనే చెయ్యి, నువ్వు తప్పు చేసిన తర్వాత పరలోకం దగ్గరలో కూడా వెళ్ళలేదు. దేవుడు నువ్వు ఎంత మొరపెట్టినా సరే, దేవుడు అనే మాట ఒక్కటే, నువ్వెవరో నాకు తెలీదు అంతే, ఒక్క మాటతో తీసి పారేస్తారు. ఇంకంతే. తప్పు చేసావంటే ఇంకంతే, చాలు. ఇంకా అదొక్కటి చాలు నువ్వు నరకానికి వెళ్ళాలంటే. తప్పు చేస్తే ఇంక చాలు. నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినా సరే, లేదంటే నువ్వు ఎన్ని మంచి పనులు చెయ్యి, ఎలాంటి చర్చిలు కట్టించు, నీకున్న ధనమంతా దేవునికి ఇచ్చే, నువ్వు తప్పు చేసావంటే ఇంకంటే దేవుడికి ఎవరో నువ్వు తెలియదు. ఇంకంతే. ఈరోజు దేవుడు పిల్లలకు మాత్రమే దేవుడు ఈరోజు ఈ ప్రశ్న వేస్తున్నాడు. అప్పట్లో అలా చేశారు, ఇప్పట్లో అలా చెయ్యలేదన్నా ఈరోజు నన్ను ఎలా చూస్తున్నారు అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు.
అప్పట్లో అసలు ప్రాణం అంటే అసలు ఆ రోజుల్లో ఎలా ఉన్నది, ఇప్పుడు ప్రాణం అంటే ఇప్పుడు దైవ సేవకుడు అలా నించొని ఇలా చెప్పగానే అక్కడ 42 మంది అంటే అక్కడ ఎలాగా అసలు అక్కడ రక్తపాతం అంటే అది ఎలా ఉంటది, కళ్ళతో మనం చూడగలం. ఈరోజు ఒక శవం ఈరోజు చూడడానికి మనం చాలా భయపడతాం. అక్కడ ఈరోజు ఒక మనిషి చనిపోతే చూడడానికి చాలా భయపడతాం. కానీ ఆ రోజు ఎదురుగా ఎలుగుబంట్లు అంతమందిని అలాగ చంపేస్తే అక్కడ ఇంకెంతలాగా ఉంటది. ఈరోజు ఒక్క మనిషి ఏదన్నా సరే ఒక చేయి చేసుకుంటేనే కేసులు అని చెప్పి చాలా రకాలుగా చూస్తున్నాం. అప్పట్లో చావు. ఈరోజు దేవుడి సేవకుడు అలా చెయ్యట్లేదనా, లేదంటే దేవుడు అలాంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్ళట్లేదనా, దేవుని సేవకుడు అయిన వారికి, లేదంటే దేవునికి మనం ఈరోజు మర్యాద ఇవ్వట్లేదు. ఈరోజు మర్యాద అనేది దేవుడికి ఇస్తే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిలబడగలుగుతాం. దేవుడు మనల్ని నిలబెడతారు. యోబు గారు ఇచ్చారు మర్యాద, లేకపోతే దావీదు గారు ఇచ్చారు మర్యాద. ఇలా వీళ్ళందరూ మర్యాద కలిగి ఉన్నారు దేవునికి. ఎలాగ ఉన్నారు అంటే దేవుడికి ఏదో మంచి పనులు అంటే చేయడం కాదు, దేవుడు చెప్పిన మాట విన్నారు. వాళ్ళు ఎలా ఉండాలో మంచి మాత్రమే చేశారు. దేవుని చెప్పిన మాట విన్నారు. దేవుని ఎడల ఒక ఆసక్తి కలిగి ఉన్నారు, ఆకలి కలిగి ఉన్నారు. దేవుని వాక్యమందు, లేదంటే దేవుని క్రియలందు, లేదంటే దేవుడు చేసే పనులు అందు దేవుడు ఏం చెప్తాడో చేయాలి అని ఒక ఆసక్తి కలిగి ఉన్నారు. అలా ఆసక్తి మనం కలిగి ఉంటే దేవుని వాక్యం అనేది మనకి ముందుగా వచ్చిందంటే వెంటనే వినాలి. ఏం చెప్తారు, అసలు దాంట్లో ఏముంది, అసలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈరోజు దేవుడు అసలు ఏం మాట్లాడబోతున్నాడు నాతోనేనా, లేదంటే ఆ విషయంలో నేను ఎలా ఉన్నాను, అసలు ఆ ఆకలి మనలో ఉంటే అసలు దేవుడు మనతో మాట్లాడతారు. అసలు ఆకలే లేనిది, అసలు దేవుని వాక్యం అంటే దేవుని సేవకుడు మర్యాద లేనిది అసలు పట్టించుకోకుండా మనం ఉంటే దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? దేవుని వాక్యం అందు మనం ముందు వినాలి కదా. వింటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడితే, విన్న వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారా? వినకుండా చెవులు మూసుకుంటే ఎవ్వరు ఏం మాట్లాడినా వినిపించదు. అలా ఈరోజు మనం చెవులు మూసేవారుగా ఉన్నామా, లేదంటే వినేవారుగా ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడికి మర్యాద ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని సేవకులకైనా, దేవుని పనులకైనా, దేవుని మందిరానికో, లేదంటే ప్రతిదీ దేవునికి సంబంధించింది ప్రతి దానికి మనం మర్యాద కలిగి దేవుని పనిలోని, దేవుని సేవలోని మనం ఎదుగుదల అనేది మనలో ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వాదిస్తాడు, మనల్ని ఇంకా నిలబెడతారు. అక్కడ రెండు పంతులుగా వచ్చారు, అగ్నిలో దహించిపోయారు. వచ్చారు, ఎలా పడితే అలా మాట్లాడారు. రాజు ఆజ్ఞ అన్నాడు, అగ్నిలో కాలిపోయారు. కానీ మూడోవారు ఏం చేశారు? అధిపతి ఆయన ఏం చేశాడు? మోకాల్లోని మర్యాద ఇచ్చి మాట్లాడాడు, మర్యాదగా మాట్లాడాడు. అక్కడ రాజాజ్ఞ అని చెప్పలేదు, ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏదైతే అదో జరుగుద్దని ఆయనకు ఒక ఆలోచన ఉండొచ్చేమో. మరి ఆయన దేవుని సేవకుడు అయిన వానికి మర్యాద ఇచ్చాడు. మొదటిగా అది మనం పట్టుకోవాల్సిన పాయింట్. దేవుని సేవకుడు అని మర్యాద ఇచ్చారు. ముందు జరిగిన పరిస్థితిని చూశారు, ఇది దేవుని క్రియ అని చెప్పి ఆయన తెలుసుకున్నారు, మర్యాద ఇచ్చి మాట్లాడారు, బ్రతికారు. తర్వాత ముందు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడలేదు కాబట్టి చనిపోయారు. కాబట్టి ఈరోజు మన స్థితిలో దేవుడు డైరెక్ట్గా మనల్ని చంపారు. మన జీవితంలో మనకి ఎలాంటి స్థితులు వస్తాయంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అంతే. ఏదో దేవుడు మనకు రోగాలు కలుగజేయరు, మనల్ని విడిచిపెట్టేస్తారు అంతే. మనల్ని విడిచిపెట్టిన తర్వాత మనం పట్టుకునేది ఎవరు? దేవుడు విడిచిపెడితే మనల్ని పట్టుకునేది ఎవరు? శాతాను పట్టుకుంటాడు. శాతాను మాత్రం అసలు ఖాళీగా ఉండడు. ఎవరు ఖాళీగా ఉన్నారని చెప్పేసి వెంటనే దూరిపోదాం అని చెప్పి కరెక్ట్ పాయింట్గా ఇంకా ఎలా ఉంటాడంటే ఆయన ఏం చేస్తాడంటే, మనం దేవుని వాక్యం మీద ఆకలి అయితే ఆయనకు మనమే ఆకలి, మనల్ని తినేయడానికి. మన పరిస్థితులు అనేది వాళ్ళకి ఇంకా అనుకూలంగా మార్చుకుంటాడు. అలా ఏంటంటే దేవుడు విడిచిపెడతాడు అంతే. విడిచిపెట్టాడో ఇంకా మనం లోకంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దిగజార్చేస్తాడు, మొత్తాన్ని పడగొట్టేస్తాడు. దేవునికి మర్యాద అనేది మనం ఈరోజు ఇవ్వాలి. దేవునికి మర్యాద ఇచ్చిన వారి గురించి మనం విందాము. ఏంటంటే వింటే మనం ఏం చేయబడతామంటే మర్యాద ఇచ్చిన వారిగా ఉంటాము, ఉండేవారిగా మనం ఉందాం. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. హల్లెలూయా. ఇది కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు తమ్ముడు మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు అంశం ఏంటండి? దేవునికి దైవజనునికి మర్యాద ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు, ఇవ్వని వాళ్ళు ఏమయ్యారు. చక్కని అంశాన్ని మరి దేవుడు ప్రేరేపించారా లేకపోతే ఏమైనా చెప్పారా? నీకు దేవుడు ప్రేరేపించిన విషయమే. హల్లెలూయా. మంచిది. ప్రస్తుత సమాజంలో కూడా మరి కావలసినటువంటి విషయాలు దేవుడు తన మరి సేవకు నిలబెట్టుకుని, తమ్ముడు చక్కగా హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ చేశాడు, అభిషేకం పొందుకున్నాడు, చక్కగా ప్రార్థన పూర్వకంగా మంచిగా సిద్ధపాటు అవుతున్నారు. మరి ఈ విధంగా మరి వాడబడుతున్న టైంలో దేవుని చక్కగా దర్శనం ద్వారా మరొక స్థలానికి వెళ్ళి తమ్ముడు కూడా వాడబడాలనేది నా ఆశ. మరి కాబట్టి నిలబడాలి. కాబట్టి ఎందుకంటే యవన వయసులో ఈరోజు చాలామంది సేవకులను తయారు చేయడం కంటే విశ్వాసుల్ని పోగేసుకునే పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు. మళ్ళీ ఈ మాట ద్వారా నేను ఎవరిని విమర్శించాలని కాదు. నా ఆశ ఏంటంటే ఆసక్తి కలిగిన వారిని మనం అవకాశం ఇవ్వాలి, ఆసక్తి కలిగిన వారిని మనం ప్రోత్సహించాలి, బలపరచాలి, వారిని సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి చాలా చక్కని విషయాలు. అసలు దైవజనుడు అంటే ఎవరు? అసలు ప్రవక్త లేదా దైవజనుడు? పాత నిబంధన గ్రంథంలో మరి ప్రవక్తలుగా మరి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో దైవజనులుగా దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. దైవజనుడన్నా ప్రవక్త అన్నా అసలు దానికి ఆ పాత్రకి ఏంటండి అని ఆలోచన చేస్తే, దేవుని మాటలను సేకరించి దేవుని ప్రజలకు ఆ యొక్క దేవుని మాటలను ప్రకటించేవాడే ప్రవక్త లేదా దైవజనుడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దైవజనులు, ప్రవక్తలు దేవుని కృప ద్వారా లేవనెత్తబడ్డారు, పిలువబడ్డారు. వాస్తవానికి నోవాహు కూడా ఒక ప్రవక్త, అబ్రహాము ఒక ప్రవక్త. నోవాహుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, నోవాహు నీతిపరుడును యథార్థపరుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని సాక్ష్యం పొందాడు. కాబట్టి దైవజనుడు అంటే ఓ ప్రత్యేకత పొందినవాడు, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవాడని చెప్పవచ్చు. దైవజనుడు అనగా పిలువబడినవాడు, దైవజనుడు అనగా ఈ లోక సంబంధమైన వాటిని విసర్జించిన వాడు, దైవజనుడు అనగా దేవుని కృప పొందుకున్నవాడు, దేవునికి ఆత్మ అభిషేకంతో నింపబడినవాడు, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాడు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. వాక్యం చెప్తుంది, కీర్తనాకారుడు అంటారు కదా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు 141 కీర్తన 5 వచ్చారు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. భక్తుడు కీర్తనాకారుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. దైవజనుడు లేదా ప్రవక్త మనల్ని గద్దించినప్పుడు అది మనకి ఏంటంటే దీవెన, ఆశీర్వాదం. తైలాభిషేకం అంటే ఆశీర్వాదం, దేవునికి అభిషేకం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కానీ ఆనాడు ఈనాడు కూడా దైవజనునికి లోబడిన వారు, గద్దింపుకి విధేయత చూపిన వారు ఉన్నారు, అవిధేయులైనటువంటి వారు ఉన్నారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తమ్ముడు చక్కని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటి, రాజు సైనికులు ఏలియాకి వ్యతిరేకంగా మాట్లాడారు, అంటే అమర్యాదగా నడుచుకున్నారు, అగ్ని వచ్చి వాళ్ళని దహించేసింది. తర్వాత కొంతమంది బోడివాడ అని దైవజనుని బలహీనతను చూసి మరి ఎలీషా బాహ్యంగా భౌతికంగా మరి ఆయనకి ఏ విధమైనటువంటి యోపం ఉందో మనకు తెలియదు, ఫోటోలు లేవు, ఆయన ముఖ విధానం మనకు తెలియదు. మరి ఎందుకని బోడివాడ అని ఆయన బాహ్య రూపాన్ని చూసి ఏ విధంగా ఎందుకని అలా హేళన చేశారో తెలియదు. కానీ హేళన చేసిన కారణంగా దైవజనుడు కోపం తెచ్చుకుని అక్కడ వారిని శపించినప్పుడు ఎలుగుబంటి వచ్చి వారిని చీల్చివేసినట్లుగా మనం చూస్తాం. 42 మంది పిల్లల్ని చీల్చివేసింది. చాలా మంది చూడండి, నోటి మాట ద్వారా దైవజనుని విమర్శించడం ద్వారా కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత యెజెబెలును కూడా దేవుడు మరి తమ్ముడు పరిచయం చేశాడు. యెజెబెలు కూడా దైవజనుని దూషించడం కాదు, విమర్శించడం కాదు, మాట్లాడకపోవడం కాదు, చంపించేసింది. చాలా మంది దైవజనులను చంపించేసింది. కాగా తద్వారా చిట్ట చివరికి ఆమె జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే కుక్క చావు చచ్చిందని ఒక మాటలో చెప్పాలంటే.
అభిషక్తులైనటువంటి వారిని చంపిన కారణంగా, లేదా అన్యాయపు శిక్ష, నాబోతు ద్రాక్ష తోటని లాక్కోవడమే కాదు, నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టించి ఏమంటే అతన్ని అన్యాయంగా చంపించింది. ఆ అన్యాయపు శిక్షాఫలం ఆమె పొందుకుంది. నాబోతు కూడా క్షమించాలి, అహాబు కూడా చనిపోయాడు. అహాబు రక్తాన్ని కూడా నాబోతు యొక్క రక్తాన్ని ఏ కుక్కరైతే నాకినాయో అవే కుక్కలు అహాబు యొక్క రక్తాన్ని, అలాగే యెజెబెల్ యొక్క రక్తాన్ని కూడా ఏది విత్తునో అదే కోయిననే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, మంచిది. ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దైవజనుడు యొక్క స్థితిగతులు మనం చూస్తే, దైవజనుడు గద్దిస్తే అది మనకు ఆశీర్వాదం అని చెప్పాను. తర్వాత దైవజనుడు ఏ స్థితిలో ఉంటున్నాడు అని ఆలోచన చేస్తే మోషేని మనం చూద్దాం. మోషే దైవజనుడే కదండి, ఇజ్రాయేలీలకు నాయకుడు, ఇజ్రాయేలీల లక్షలాది మంది ప్రజలు నడిపించినటువంటి ఒక వ్యక్తి, మహానుభావుడు. ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడైన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24, దేవుని పిలుపు నుండి, దేవుని ఏర్పాటు నుండి మోషే మండుతున్న పొదలో నుంచి దేవుడు పిలిచాడు కదండి. ఆ పిలుపుని విన్నటువంటి మోషే దేవుడు చెప్పినట్టుగా చేశాడు. చెప్పులు విడిచాడు, ముందుకు వచ్చాడు, దేవుని మాట విన్నాడు, ఐగుప్తుకు వెళ్ళాడు, ఏమండి ఫరో ఎదుట నిలబడ్డాడు, చక్కగా మాట్లాడాడు. ఏమండి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదండి దైవజను యొక్క వ్యక్తిత్వం, దైవజను యొక్క జీవితం ఇది. ఈ రోజున అనేక మంది దైవజనులకి ఈ వాక్యాన్ని ఆపాదిస్తే, ఈ లోకంలో డబ్బు సంపాదించడానికి వాళ్ళకి మార్గాలు లేకనా, ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు లేకనా, ఏమండి చాలా మంది ఇప్పుడు యంగ్ హోలీ టీం జాన్విస్లీ గారు ఉన్నారు. ఆయన కానీ తన మిస్సెస్ జాన్విస్లీ గారు కానీ ఆశ్రమ్ గారు కానీ అమెరికాలో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం నిజంగా అలాంటి దైవజనుల యొక్క సాక్ష్యాలు నాలంటి అవనస్తులను బలపరిచింది. మొదటిగా సేవకు వచ్చిన ప్రారంభంలో ఎక్కువగా జాన్విస్లీ గారి మాటలు వినేవాడిని, వాక్యాన్ని వినేవాడిని, సతీష్ కుమార్ గారి వాక్యాలు వినేవాడిని, బలపరచబడేవాడిని. వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు ఇది మేము చేసినటువంటి స్టడీ, ఇది మా చదువు, ఇది మా యొక్క ఉద్యోగం చేస్తే మాకు ఇన్ని లక్షల రూపాయలు వస్తాయి, కానీ వాటిని మేము విడిచిపెట్టి, ఆ ఉద్యోగాలను విడిచిపెట్టి ఈ రీతిగా ప్రభు సేవలోకి వచ్చాం. ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత టెంట్లు వేసుకుని సేవ చేస్తే టెంట్లు కాల్చేసేవాళ్ళు. అంటే అలా భయంకరమైన హింసలు, శ్రమలు, నిందలు. ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలో దైవజనులకు పరిచయం దేవుడు దీవించాడు. అంటే ఇక్కడ మోషే ఏ విధంగా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, ధనాన్ని విడిచిపెట్టాడండి సేవకుడు. అలాగే రాజకుమార్తె యొక్క కుమారుడు గొప్ప అధికారం, లేకపోతే గొప్ప ఆధిక్యత, గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టాడండి మోషే, దైవజనుడు. మోషే అంటే దైవజనుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, దైవజనుడు మరి ఈ లోకంలో ఉన్న ఎన్నో ఆశలు, ఇహలోక పాప భోగములను అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో శ్రమ, అదండి దైవజనుని యొక్క వ్యక్తిత్వం. కానీ ఈ రోజున దైవజనుడు అంటే చాలా మందికి చులకన, చాలా మందికి లోకువ, చాలా మందికి మర్యాద లేదు, చాలా మందికి గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద బ్రతుకుతాడరా, అలా బ్రతుకుతాడరా, ఎలా బ్రతుకుతాడరా అని దైవజనుని ఎంతగానో, నా స్నేహితులే ఎరా బాగా వస్తున్నాయా, గుడ్లు వస్తున్నాయా, దశంభాగాలు వస్తున్నాయా, కానుకలు వస్తున్నాయా, ఎరా బియ్యం మీకైనట్టుగా, తొలిగుడ్లు మీకైనట్టుగా, ఇట్లా ఈ విధంగా విమర్శించేటటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో తమ్ముడు చెప్తున్నాడు అప్పుడు జరిగినప్పుడు జరగట్లేదని. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే ఇది కృపాకాలం, అది ధర్మశాస్త్ర కాలం. కంటికి కన్ను, పంటికి పన్ను. దైవజనుని పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే క్రియ జరిగేది. దైవజనుడు దేవుని పట్ల అమర్యాదగా నడిచినా దైవజనుడు కూడా శిక్ష వెనువెంటనే వచ్చేది. అది ఎక్కడ మనం చూడొచ్చు అంటే, దైవజనుని పట్ల లేదా దేవుని పట్ల అబీహు నాదాబులు ఉన్నారండి దేవుని సన్నిధిలో. వాళ్ళు ఎవరంటే ఎలియాజర్, అంటే అహరోను కుమారులు అండి, మోషే యొక్క సహోదరుని యొక్క కుమారులు, యాజకత్వం. వాళ్ళు కూడా దైవజనులే. వాళ్ళ దేవుని మందిరంలో వాళ్ళు ప్రతిష్ఠింపబడిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారు. వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేసింది?
దహించేసింది. దైవజనుని పట్ల మర్యాద ఇవ్వకపోయినా వాళ్ళకే కాదు అగ్ని దిగి రావటం, దైవజనులు కూడా అగ్ని దిగి వచ్చి నశించేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దైవజనులు మనం కూడా మన వాక్యాన్ని పోల్చుకోవాలి, మనకు మనం కూడా ఈ వాక్యాన్ని అనుభవించుకోవాలి. అంత మాత్రమే కాదు, దైవజనుడికి ఎదురు తిరిగారు, మోషేకి ఎదురు తిరిగారు. ఎంత గొప్ప స్వభావం కలిగినటువంటి మోషేకి ఎదురు తిరిగారు దాతాను అభిరాముల గుంపు. ఇది ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండం, ఇంటికెళ్ళకి చదువుకోండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి 16వ అధ్యాయం అంతా ఉంటుందండి. ఈ దాతాను అభిరాములు అనేటటువంటి వాళ్ళు, కోరాహు, దాతాను, అభిరాముల గుంపు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మోషేకి ఎదురు తిరిగారు. వీళ్ళు మేము పరిశుద్ధులమే, మీకే దేవుడు ప్రత్యక్షమయ్యాడా, మాకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడని మోషేతో వాదిస్తున్నారండి వీళ్ళు. మోషే ఏమంటారు తెలుసా? సరే దోపార్తులు తీసుకురండి, దోపార్తులు తీసుకొచ్చి దేవుని మందిలో దోపార్తి చేత పుచ్చుకుని దూపం వేయండి. దూపం వేసే పని ఎవరిదే? యాజకులది. అక్కడ వాళ్ళతో యాజకుడు దైవజనుడు ఏమన్నాడు, సరే మీరు కూడా దోపార్తులు తీసుకురండి, ఆ దోపార్తులు చేత పట్టుకుని దేవుని మందిలో దూపం వేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మమ్మల్ని ఎవరు చేసే పని వాళ్ళు చేయాలండి. అందుకని అంటారు కుక్క చేసే పని గాడి చేసే పని. కుక్క చేసే పని గాడి చేసింది, ఏమైంది? తన్నులు తింటే తెల్లారి బడికి చచ్చూరుకుంది. నేనంటాను దైవజనుడు అహరోను ఉన్నాడు కదా, అహరోను కుమారులు ఉన్నారు కదా, వీళ్ళు మధ్యలో లేచి మేము పరిశుద్ధులమే, మేము మీతో కలిసి మేము రాము అని తిరుగుబాటు చేశారండి మోషే మీద. మోషే ఒక మాట అంటాడండి, మనుషులందరికీ వచ్చినటువంటి సహజ మరణం మీకు వస్తే దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు. మనుషులందరికీ వచ్చే మరణం ఏంటంటే చచ్చాక పాతి పెడతారు, అంతే కదండి. కానీ మోషేకి తిరుగుబాటు చేసినటువంటి దాతాను, అభిరాము, కొరాహుల యొక్క బ్రతుకులు చూస్తే బతుకుండగానే పాతాళానికి వెళ్ళిపోయారు. సజీవంగా ఉండగానే భూమి నెరవేర్చి వాళ్ళు ఏం చేసిందండి? మింగేసిందంటే. అది దైవజనునికి మర్యాద ఇవ్వకపోయినా, దైవజనునికి వ్యతిరేకంగా తిరిగిన, దైవజనుని పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించిన అలాంటి పర్యవసనాలు ఉన్నాయి. ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయి? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. చాలా చక్కని విషయాలు. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మికాయా అనే వ్యక్తి రాజుగారిని హెచ్చరించాడు. రాజుగారు మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, దేవుడు నాకు చూపించాడు. వెళ్తే ఇదిగో కాపరి లేని గొర్రెలు కొండ మీద చెదిరిపోయినట్టుగా నేను చూస్తున్నాను దర్శనంలో, మీరు దయచేసి యుద్ధానికి వెళ్ళొద్దని దైవజనుడు చెప్పాడు. ఈ దైవజనుడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. ఈ దైవజనుడు తీసుకెళ్లి కారాగారంలో పడేయండి, మికాయా ప్రవక్తని చెరసాల వేసి క్లిష్టమైన అన్నపానములు పెట్టండి, అంటే కష్టమైన తినటానికి కూడా మింగుపడినటువంటి ఆహారాన్ని పెట్టించాడండి. ఆ దైవజనుడు, చెరసాలలో వేయబడిన దైవజనుడు అంటాడు, రాజా నీవు గనక క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాతో పలకలేదు. దేవుడు పలికాడు కాబట్టి అంత సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. అహాబు యుద్ధానికి వెళ్ళాడండి, క్షేమంగా తిరిగి వచ్చాడంటే ఎవడో చూసి చూడనట్టు బాణం వేస్తే ఆ బాణం సందును తగిలి కొప్పగొలిపోయి చచ్చిపోయి వచ్చాడండి తిరిగి. దైవజనుని మాట వెనక దైవజనునికి తిరుగుబాటు చేసి, దైవజనుని మాట వెనక దైవజనుని చెరసాలలో వేసి ఏం పొందుకున్నాడని? మరణం పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఒకటే, దైవజనునికి కానీ దేవునికి కానీ మనం ఇవ్వవలసిన మర్యాద. లోకస్తులు అంటారు కదా, యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలంట. కాబట్టి దైవజనుడికి మనం మర్యాద ఇవ్వాలి, మనం దైవజనుడు మనకి మర్యాద ఇవ్వాలి. అలాగే మనందరం కలిసి దేవునికి మర్యాద ఇవ్వాలి. మలకి గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది, నేను తండ్రిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? నేను యజమానుడైతే నన్ను గణపరిచేవాడు ఎక్కడున్నాడు? దేవుడు అడుగుతున్నాడు అండి ఈ మాట. అసలు దేవుని గణపరిచేవారే లేరు, దేవునికి భయపడేవాళ్ళు లేరు. మన దైవజనుడి దాకా పోతున్నాం, అసలు దేవునికి భయపడేవాళ్ళు లేడంటే. దేవుడు అడుగుతున్నాడు. మలకి గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది, తర్వాత చూసుకోండి 8వ అధ్యాయం అనుకుంటా, నేను యజమానుడిని అయితే, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవునికి భయపడేవాళ్ళు లేరు ఈ రోజున. ఈరోజు వాట్సాప్లో నాకు ప్రేరేపణ వచ్చిందే పెడతానండి. ఏంటంటే మరలా నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం నేను కనుగొనునా? నిజమే, అసలు విశ్వాసులు ఉంటారా ఉండరా? అసలు విశ్వాసులు ఉంటే విశ్వాసం ఉంటుందా ఉండదా కూడా ఇప్పుడిప్పుడే దైవజనులకు మాకు కూడా మా హృదయంలో వేదన కలుగుతుంది. అదే మాట యేసుక్రీస్తు ప్రభువులు ఆనాడే చెప్పారు. కాబట్టి గమనించాలి, నోవాహు మోషేకి తిరుగుబాటు చేసిన వాళ్ళు భూమి నెరవేర్చి మినిగివేయబడ్డారు. అలాగే అహబు మికాయా మాట వినలేదు కదా, మికాయాని చెరసాల్లో వేసింది. దైవజనుని శ్రమ పెట్టిన కారణంగా, దైవజనుని మాట వినని కారణంగా అహాబు కూడా యుద్ధంలో నేల గొరిగిపోయాడు, చనిపోయాడు.
ఇంకా చెప్పాలంటే ఇర్మియాని చెంపదెబ్బ కొట్టారు, ఇర్మియాని కారాగార గొడవలో వేశారు, ఇర్మియాని బురదలో దింపారు, ఇర్మియాని ఇంకా భయంకరంగా, నేను ఇప్పుడు ఇర్మియా గురించి ప్రత్యేకంగా చెప్పలేదు కానండి, ఎప్పుడైనా దేవుని చేత మీద మాట్లాడతాను. ఇర్మియాని హింస పెట్టినటువంటి హింస మామూలు హింస కదండి. ఇర్మియాతో ఇర్మియా దైవజనుడిగా ఉన్నప్పుడు యూదా రాజ్యాన్ని పరిపాలించేది ఎవరంటే ఆఖరి రాజు యోధా రాజు సిద్కియా రాజు అండి. సిద్కియా రాజు పరిపాలనలో ఇర్మియా ఉన్నాడు. సిద్కియాకి ముందున్నటువంటి రాజుల పరిపాలన కాలంలో కూడా ఇర్మియా ఉన్నాడు, చాలా కాలం ఉన్నాడు ఇర్మియా. యోధా ప్రజలు బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇర్మియా ఉన్నాడు. మరలా ఈ యోధా ప్రజలు ఎలా తిరిగి వస్తారో కూడా, ఎప్పుడు తిరిగి వస్తారో కూడా ప్రవచనం ఇర్మియాతోనే దేవుడు చెప్పాడు. అసలు ఇర్మియానండి, ఇర్మియా దగ్గరికి వచ్చేవాళ్ళు అండి ప్రజలు వచ్చి, దైవజనుడా దేవుడు నీకు ఏం చెప్పాడో చెప్పు, జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టు చెప్పు, సొంత మాటలు చెప్పుకో, మేము వింటాం, మేము అనుసరిస్తాం అనేవాడు. ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చి, ఇదిగో బయట ముట్టడి వేశారు బబులోను సైన్యానికి దేవుడు ఈ ప్రాంతాన్ని అప్పగించేస్తాను అంటున్నాడు. వాళ్ళు వచ్చి యుద్ధం చేయకముందే మీరెళ్ళి లొంగిపోతే బాగుంటది, ఇది దేవుడు పంపించిన శిక్ష కాబట్టి మీరు వెళ్ళిపోతే ప్రాణాలతో ఉంటారంట, లేకపోతే పోతారంట. ఇదేమన్నా తప్పండి? ఇదిగో మమ్మల్ని లోపడిపోమంటావా? యోధా దేశానికి నువ్వు యోధా రాజ్యంలో దైవజనుడు పోయిండి యోధా పక్షంగా నువ్వు శాపం పలుకుతావా? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా? అదేంటండి, దేవుడు చెప్పమన్నదిగా చెప్పాడు. వాళ్ళు అన్నారు కదా, నువ్వు దేవుడు ఏం చెప్తే అదే చెప్పు, మేము వింటాం, లోపడతాం అన్నారు కదా. ఇది ఒకటి కాదండి, 2-3 పర్యాలు జరిగిందండి ఈ సందర్భం. అలా తమ స్వచ్ఛతానుసరమైన మాటలు చెప్తున్నాడేమో అనుకుని ఇర్మియాను పట్టుకుని కోపం తెచ్చుకుని చెరసాలలో వేసి బురదలో దింపి చెంపదెబ్బ కొట్టి నానా రకాలుగా శ్రమ పెట్టారండి. చిట్ట చివరికి ఇర్మియా చెప్పినట్టుగానే బబులోను వాళ్ళు వచ్చి ఈ రాజ్యాన్ని దోచుకుని చంపేసి, కిరాతకంగా చంపేసి, ఏమండి మిగిలిన వాళ్ళని దోచుకుని పోయారండి. ఇర్మియా చెప్పిన మాట నెరవేరింది. కానీ ఇర్మియాని హింసించిన కారణంగా చూడండి, చాలా మంది ఇర్మియా మాట వింటే దాసులుగా కొనుక్కోబడి వాళ్ళు బతికేవాళ్ళు, కానీ అర్ధాంతరంగా చచ్చిపోయారు. ఎందుకు తెలుసా? దైవజనుడి మాట వినని కారణంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము కూడా ఒక ప్రవక్త అని చెప్పాను. అబ్రహాము కూడా ఒక ప్రవక్త. అబ్రహాము దైవజనుడు. అబ్రహాము భార్యని ఐగుప్తు ఫరో తీసుకుని వెళ్ళిపోయి పెట్టుకుంటాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో ఆ రాజుని దేవుడు గద్దిస్తాడు. చూడండి, ఆ మాట చదవండి. ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ వారంలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. దైవజనులు ఏదైనా పొరపాటు మాట్లాడినప్పుడు దైవజనులతో చూసుకోవాలా. భార్య ఏం చేసింది, పాస్టర్ గారు ఏం చేశారు, ఇంట్లో ఉన్న పాస్టర్ ఏం చేసింది, ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేశారు? దైవజనుని యొక్క భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజుని దేవుడు ఇక్కడ హెచ్చరించాడు, గద్దించాడు. ఆదికాండం 28వ వచనం. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులను వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడేది. 9వ వచనం. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితవని అతనితో చెప్పాను. 20వ అధ్యాయం 10వ వచనం. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదయ్యా, అందుకే నా భార్య నిమిత్తం నన్ను చంపేస్తాడేమో అనుకుని ఆమె నాకు చెల్లెలని చెప్పాను. ఒక మాటకు వస్తే ఆ చెల్లెలు అనే మాట నిజమే, ఆమె నా తల్లి కుమార్తె కాదు, నా తండ్రి కుమార్తె అని చెప్తాడు. 13వ వచనం. దేవుడు నన్ను నా తండ్రి విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనం పో ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గురించి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని నా చెప్పాను, అందుకే నా భార్య కూడా అలా చెప్పింది అని అంటాడు. ఆ సమయంలో 14వ వచనం. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అనే శారాను అతనికి తిరిగి అప్పగించాను. 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా, చూసారా, దైవజనుడు దేవుని ప్రార్థింపగా ఏం జరిగింది? దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశారు, వారు పిల్లలను కనేది. ఎందుకని? 18వ వచనం. ఎలాగనగా అబ్రహాము భార్య అనే శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఎంతకాలం ఆ ఇంట్లో ఉందో తెలీదు, ఎంతకాలానికి మరలా తిరిగి అప్పగించారో తెలీదు. ఎందుకంటే ఈ విషయాన్ని బట్టి దేవుడు అంటే అబీమెలెకు ఇంట్లో ఉన్న ఆ యొక్క భార్యల గర్భాలను దేవుడు మూసేసాడంట. గర్భలేమి గర్భఫలం కలగకుండా దేవుడు శపించాడు అన్నమాట. ఎందుకంటే ఒకని భార్యని అతను అవమానించాడు కాబట్టి. అతని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆశీర్వాదం, దీవెన అనేది లేకుండా జరిగింది. ఎప్పుడైతే తిరిగి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో అబీమెలెకు,
శారాంను అప్పగించేశాడో పశ్చాత్తాపడ్డాడో, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో, దైవజనుడు ప్రార్థించాడు. అబ్రహాము ప్రార్థించగా అతనికి మునుపటి స్థితి, అంటే ఆరోగ్యం వచ్చింది, వాళ్ళ పిల్లలుగా అన్నారంట. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి తెలియక చాలా మంది దైవజనులు దూషించే వాళ్ళు లేకపోలేదండి. ఎవరో అన్యులు దేవుని భయం లేని వారు దూషిస్తున్నారంటే అనుకోవచ్చు. కానీ దైవజనుల్ని లేకపోతే విశ్వాసులు దైవజనుడిని ఈరోజు చాలా తెలిసినటువంటి వాళ్ళు కూడా చేస్తున్నటువంటి అపరాధాలండి ఇవి. దేవునికి మహిమ కలుగుగా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. తమ్ముడు కూడా చాలా విషయాలు చెప్పాడు కాబట్టి ముగించేస్తున్నాను. మోషేకి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు భూమిని నెరవేర్చి మినిగివేయబడ్డారు. అబ్రహాము భార్య విషయంలో అబ్రహాముకి మర్యాద ఇవ్వనటువంటి స్థితిలో అబీమెలెకు కుటుంబం నష్టపోయింది. ఇట్లా మికాయా ప్రవక్తని మాట వినకపోవటం వల్ల అహబురాజు యుద్ధంలో అర్ధాంతరంగా చనిపోయాడు. బోడివాడ అనే కారణంగా అక్కడ 42 మంది చనిపోయారు. ఏలియాతో రెస్పెక్టబుల్ గా మాట్లాడని విషయంలో 50 మంది మొత్తం ఆ అధిపతులు 102 మంది అగ్ని దిగి వచ్చి నశించిపోయారు. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉంది మన పరిస్థితి? ఆత్మీయ జీవితం, దైవజనుడు ఏ దైవజనుడైనా కావచ్చు, దైవజనుడి పట్ల మనం రెస్పెక్ట్ అవ్వాలి, గౌరవించాలి, వారిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని విషయంలో మనం మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. చక్కని విషయాలు ఈ రోజు మనం నేర్చుకున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయం 9 గంటలు కావస్తుంది కనుక ఇంకా 5 నిమిషాలు ఉంది. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను సరి చేసుకుందాం. దైవజనుడు దూషించామని కాదు, కానీ ఒకవేళ తెలుసో తెలియకో తన పొరుగు అని చాటున దూషించిన వాడిని నేను సంహరించేదను అంటున్నాడు దేవుడు. నేరుగాను చాటుగాను దేవుని యొక్క శాపం, దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే దేవుని ప్రతినిధిగా ఉన్న దైవజనుని పట్ల మనం నడవలసిన రీతిలో నడుచుకోవాలి. దైవజనునిగానే సంబోధించాలి. దైవజనునితో సంప్రదింపులు దైవజనునిగానే సంప్రదించాలి. ఆత్మ తల్లిదండ్రులు గనక పిల్లలు తల్లిదండ్రులకు భయపడినట్లుగా విశ్వాసులైన వారు, పత్రికల్లో పౌలు గారు చెప్తున్నారు, వారు మీ పైన నాయకులుగా ఉన్నవారు గనక, మీ ఆత్మల విషయంలో లెక్క చెప్పవలసిన వారు అయినారు గనక వారికి మీరు లోబడండి అని వాక్యం చెప్తుంది. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట. తిరుగుబాటు చేయటమే, మాట వినకపోవటమేనండి అగౌరవపరచటం. మాట అంటే విలువ ఉందంటే ఆ దైవజనుడు అంటే విలువ ఉన్నాడని అర్థం. మాటకి లోబడలేదంటే ఆ దైవజనుడు అంటే విలువ లేదని అర్థం. అంతే. అవమానపరచలేదు, ఉమ్మేనక్కర్లేదు, గోడవాడ అనక్కర్లేదు, కానీ దైవజనుని మాటకి మనం శిరసాహించట్లేదు, విధేయత చూపట్లేదు అంటే అది అవమానపరిచినట్టే. దేవుని వాక్యాన్ని మనం విని వాక్యానుసరంగా జీవించట్లేదంటే దేవుడిని అవమానపరిచినట్టే. ఏదేదో బూతులు మాటలు తోలనాడ అవసరం లేదు. దేవుని మాట త్రోసేస్తున్నామంటే దేవుని దూషించటమే. ఈరోజు ఏ స్థితిలో ఉంది మన ఆత్మీయ జీవితం పరిశీలన చేసుకుందాం. మరి ఎందుకని దేవుడు తన కుమారుని నిలబెట్టి మాటలు ప్రేరేపించారో పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ధర్మశాస్త్రం తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి 4 తరాలు వస్తాయని చెప్తుంది. కానీ ధర్మశాస్త్రంలో మనం చూస్తే ఎవడు ద్రాక్షకాయలు తిన్న వాడి పొల్లే పులుసు, ఎవడి పాపమునకు వాడే శిక్షకు అర్హుడు. కాబట్టి ఈరోజు స్వతహాగా వ్యక్తిగతంగా మనం ఏదైతే పాపం చేస్తున్నామో దానిని బట్టే మనం శిక్ష అనుభవిస్తున్నాం. మన పూర్వీకులు కాదు. కృత నిబంధన గ్రంథం చెప్తుంది, నీ ఆత్మకు నీవే లెక్క చెప్పుకోవాలి. ఈ పితరుల విషయాలను పక్కన పెడితే దేవుడు మనందరి నిమిత్తం రక్తం కార్చాడు కాబట్టి, ప్రాణత్యాగం చేశాడు కాబట్టి మన పితరుల పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఇప్పుడు మన మీద ఎవరి పాపశాపాలు లేవు. కానీ వ్యక్తిగతంగా నీ నోటి మూలంగా నీవు పలికే మాటల వలన ఒకవేళ దేవుని ఉగ్రతకు పాత్రం అవుతున్నామేమో. ప్రార్థన చేసుకుందాం. దైవజనుని పట్ల ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలా ఉండాలి? స్తోత్రం. ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు దేవుడు మన ముందు ఉంచాడు. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని ప్రశ్నించాడు, దావీదు మహారాజా నువ్వు చేసిన పని ఇది నిజమే, నేను పాపం చేశాను అన్నాడు. కానీ నాతానుని జైల్లో వేయించలేదండి. అది దావీదు యొక్క గొప్పతనం. కానీ అహబ్ అలా జైల్లో వేయించాడు మికాయా ప్రవక్తని.
చూసారా దావీదుకి అహాబుకి ఉన్న తేడా ఏంటో? దైవజనుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే మనల్ని ప్రేమించేవాడు కాబట్టే గద్దిస్తున్నాడండి. ఎవరెలా పోతే నాకెందుకు అనుకుంటే దైవజనుడు కూడా మౌనంగా ఉంటాడు కదమ్మా. పిల్లలు పాడైపోతుంటే తల్లిదండ్రులు నోరు మూసుకుని ఉండగలుగుతారా? మరి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యత వహిస్తారో దైవజనుడు కూడా సంఘం పట్ల, విశ్వాసుల పట్ల అంతే బాధ్యత వహిస్తాడు. కానీ ఎందుకో సాతాను ఆలోచనలకు చోటిచ్చి దైవజనుని అర్థం చేసుకోరు, దైవజనుని ప్రేమించరు, దైవజనుని యొక్క ఆవేదన అర్థం చేసుకోరు. దైవజనుని మాట కాదది, దేవుని మాట అని గ్రహించరు. అందుకే చాలా మంది ఆశీర్వాదం చూడలేకపోతున్నారు, చాలా మంది తరమపడుతున్నారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు ప్రభా నీ కుమారుని నిలబెట్టుకుని నాకును మాకును అందరికీ కావలసిన ఆత్మీయాహారాన్ని మీరు అందింపజేశారు ప్రభా. యవన కాలంలో ఉన్నారు, ప్రారంభ దశలో నిలబడుతూ ఉండగా అయ్యా మరి తన పెదవుల్ని కాల్చండి. యెషయా పెదవులు కాల్చబడిన తర్వాత, యెషయా మీ దర్శనం పొందుకున్న తర్వాత ఇంకా అద్భుతమైన పరిచర్య చేశారు యెషయా గారు. అయ్యా నీ అభిషేకం పొందుకున్నవాడు కనుక ఇదిగో నీ కృప ద్వారా నీ బిడ్డని బలపరచండి. ఇంకనూ కూడా శ్రేష్టమైన సంగతులు బోధించగలిగిన సామర్థ్యం దయచేయండి. నీ కుమారుని దర్శించి నీ చిత్తానుసరమైన స్థలంలో, గ్రామంలో అయ్యా నీ కుమారుడు వాడబడ్డానికి సహాయం చేయండి. ఇంకా వాక్యాన్ని విశదపరచగలిగిన జ్ఞాన వివేకం బిడ్డకు దయచేయండి. వాక్యాన్ని నెమరు వేసుకునే కృప దయచేయండి. అయ్యా నీ కుమారుని ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. దైవజనుడు పిలువబడిన వ్యక్తి ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకింపబడిన స్థితిలో ఉన్నవాడు. దైవజనుడి లోక ఆశలను విసర్జించి, ధనాన్ని విసర్జించి, లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టి ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడు. దైవజనుడి పట్ల ఎలా ఉండాలి, అమర్యాదగా ఉన్నవారు ఏమయ్యారు, మర్యాదగా ఉన్న వాళ్ళు ఏమయ్యారని చక్కని విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. దైవజనుడైన నేను కూడా తోటి దైవజనుల పట్ల అయ్యా నేను ఎలా ఉన్నానని నన్ను నేను పరిశీలన చేసుకునే అవకాశాన్ని మరొకసారి ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు అయ్యా. ఇష్టమైతే మాట్లాడాలి, కష్టమైతే మౌనంగా ఉండాలి, కానీ తోటి దైవజనుని మీద మేము నిందించేవారు ఉండకూడదు ప్రభు, బురద వేసేవారు ఉండకూడదు తండ్రి. తెలిసి తెలియక అపరాధము ఏదైనా మేము చేసుంటే మమ్మల్ని క్షమించండి. మా నోటి వలన మేము మాట్లాడిన మాటలను బట్టి క్షమాపణ అడుగుతున్నాం ప్రభు. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. మా నోటి ద్వారా ఏ దైవజనుని కూడా తన బలహీనతను చూసి కానీ, తన భౌతిక పరిస్థితిని బట్టి కానీ, తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి కానీ మేము దూషించకూడదు ప్రభు. ఒకవేళ అలా దూషిస్తే వారు అభిషక్తులు గనక తండ్రి అపరాధం మా మీదకి వచ్చి పడుతుంది. ఈరోజు మీరు మాట్లాడారు అయ్యా, నీ అభిషేకం కలిగిన దైవజనుల్ని దూషించే వారికి మేము ఉండక అయ్యా విధేయత చూపే వరకు ఉండటానికి సహాయం చేయండి. మా పేదవాళ్ళని కాల్చండి, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. దయగలిగిన దేవా, క్రీస్తు యేసుని కలిగి మంచి మనసును మాకు దయచేయండి ప్రభు. అయ్యా ఈ భూమి మీదకి మీరు వచ్చినప్పుడు అదో తండ్రి అయినటువంటి దేవునితో మీరు ఎలా మరి సంప్రదింపులు జరిపారో, ఏ విధంగా జీవించారో, ఓ మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. నా తండ్రి పంపిస్తేనే కానీ నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే నేను అంతటి నేను రాలేదు. నా తండ్రి నాకు చెప్పిందే నేను మాట్లాడుతున్నాను, నా అంతటి నేను ఏది మాట్లాడలేదు. నిజమే తండ్రి, తండ్రికి మీరంతా విధేయత చూపించారు అయ్యా. మరి ఆ యొక్క విషయాలను మేము గమనించుకోవడానికి సహాయం చేయండి. ఏ విధంగా దేవునికి మేము విధేయత చూపించాలో, ఏ విధంగా దేవునికి మేము లోబడాలో, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు 33 సంవత్సరాల జీవితం ద్వారా మాకు ఎన్నో సంగతులు మాకు బోధించారు ప్రభు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అటు కృప మాకు దయచేయండి. మరి ఈ సమయంలో కొద్ది మందే వచ్చారు, అయినప్పటికీ కూడా అయ్యా ఈ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి అయ్యా. నీ సేవకునిగా నా ప్రార్థన ఒకటే, ఆదివారం ఆరాధనకు వచ్చే వారందరూ కూడా అయ్యా ఉపవాస ప్రార్థనకు రావాలనేది అనుదిన ప్రార్థన. బిడ్డలందరూ కూడా ప్రేరేపించబడాలి అయ్యా. ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయండి, సమయాన్ని అనుకూలపరచండి. ఎవరైతే మందిరానికి రాకుండా ఆగిపోతున్నారో వారిని కూడా మీరు హెచ్చరించండి, గద్దించండి. దేవుని భయం కలిగి ప్రభు మందిరానికి పరిగెత్తుకొచ్చి వారికి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీవే మాట్లాడండి, నీవే దర్శించండి. నీ వాక్యపు అయ్యా ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మరి వాక్యం చెప్పిన తమ్ముడిని దీవించండి, చేరువచ్చిన బిడ్డలను దీవించండి, రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి. ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా ప్రార్థించారు అయ్యా. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి ఆమె నేను పలికినందుకు వందనాలు. కృపగల దేవా, దయగలిగిందంటే తిరిగి వెళ్తుండగా కృపాక్షేమం దయచేయండి. మీ చిత్తమైతే మీరు ఆకడాల్సిమైతే మరొక పర్యాయం మీ రీతిగా మేము కలిసి మేమందరం కూడా మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి. ఆ రేపు ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి.
అయ్యా 10 గంటలకు ప్రారంభిస్తున్నాం, 10 గంటలకు బిడ్డలందరూ కూడా రావడానికి సహాయం చేయండి. సమయాన్ని దొంగిలించక, ఆరాధన దొంగిలించక, అయ్యా చాలా మంది ఆదివారం ఆరాధన పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటున్నారు. అయ్యా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవునికి భయపడి అయ్యా నీ మందిరానికి వచ్చేవారు ఉండడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కనున్న సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును సకల కొటి పరిశుద్ధులకును సదాకాలము తోడేవుని నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.